హే నమస్తే. సో మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయాం. నిన్నంతా ఇండోర్లో బైక్ అన్నీ ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఏదైనా కొత్త హెల్మెట్, సారీ తిరిగిపోతుంది కెమెరా కూడా. సో ఇవాళ ఓంకారేశ్వర టెంపుల్, జ్యోతిర్లింగ టెంపుల్కి వెళ్దామని ప్లాన్. సో లెట్స్ గో. సో బైక్స్ అనేవి బాగున్నాయి నైట్ అంతానే. వాడిది ఇది నాది. సో ఇప్పుడు నా బైక్ మీద వెళ్తున్నాం అనమాట. నా బైక్ మీద వెళ్ళి నీట్గా వెళ్ళొచ్చాడమే. बुकिंग कर दिया भैया. देखो ओम नमः शिवाय. लेट्स गो. మొత్తం సెట్ చేసుకొని ఇప్పుడు లెట్స్ గో. స్టార్ట్ అయిపోయాము ఫైనల్లీ ఓంకారేశ్వర టెంపుల్. వెళ్ళిపోద్ది డోంట్ వరీ, అయిపోద్ది. ఇప్పుడు వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి 87 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో 2 hours and 19 minutes అనమాట. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ వెళ్ళేసరికి 2 hours అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 8:52 అయిన టైం. సో ఆ లొకేషన్ అంతా చాలా బాగుంటుంది. నాకు ఇండోర్ రోడ్స్ కూడా చాలా బాగా నచ్చాయి. చాలా క్లీన్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ రోడ్ చూసారా, ఈ చివరి నుంచి ఈ చివరి దాకా అసలు ఎక్కడ డస్టే లేదు. చాలా క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తున్నారు. చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు చెప్పాలంటే. వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ అది. ఐ మీన్ వచ్చిన ప్రతి టూరిస్ట్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. వాట్ ఏ క్లీన్ సిటీ అని. సిటీ అయితే క్రేజీ క్లీన్ ఉంది. మనం నిన్న ఏం చేసాం, మొత్తం మనోడిది రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్కి వెళ్ళాము. ఫస్ట్ సర్వీస్ సెంటర్ రీచ్ అయ్యామన్నమాట మేము ఈ ట్రిప్లో. అవన్నీ ఫిక్స్ చేసుకున్నాం. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్, కొన్ని అవసరమైన సామాన్లు అవన్నీ ఉంటాయి, అవి కూడా తీసేసుకున్నాము. అవన్నీ తీసేసుకొని సో ఇవాళ ఏమేమి చేయాలనుకుంటున్నాం అక్కడికి అని ప్లాన్ చేస్తాం అనమాట. ఫస్ట్ ఓంకారేశ్వర టెంపుల్ అనుకున్నాం. యాక్చువల్లీ మేము ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఉజ్జయినికి వెళ్ళాలి. యాక్చువల్లీ 4 o'clock ఆ టైంకి భస్మహారతి ఉంటుందంట 4 o'clockకి. సో ఆ టైంలో వెళ్తే 4 to 6 ఉంటుందంట. సో కాకపోతే అవి ఏంటంటే ఆన్లైన్లో టికెట్స్ లేవని చూపించింది. అండ్ నేను కూడా అలా చిన్న న్యాప్ వేసాను అంతే. ఒక 4 hours పడుకునిపోయాను ఇబ్బంది లేకుండా. అందుకని కొంచెం లేట్ అయ్యాం. బట్ లేట్ అయినా సరే మంచిగానే స్టార్ట్ అయ్యాం. క్లైమేట్ కూడా బాగానే ఉంది. వర్షం పడట్లేదు, మబ్బులు ఉన్నాయి. కానీ ఫుల్ క్లీన్, లేకపోతే ఫుల్ వరస్ట్. అసలు ఏమి ఉండదు, రోడ్డే ఉండదు అసలు. క్లీన్ ఏంటి. నిన్న మనం క్రాస్ అయ్యాం కదా రివర్, అది నర్మదా రివర్ అన్నమాట. చాలా బాగుంది చూడడానికి. ఇటు సైడ్ ఒక బ్రిడ్జ్, ఇటు సైడ్ ఒక టవర్స్ చాలా బాగున్నాయి.
ఫైనల్లీ మనం దగ్గరికి వచ్చేసినట్టున్నాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలండి ఓంకారేశ్వర్కి. రే ఇక్కడ నుంచి ఆటోలు ఉన్నాయిరా. సో ఇక్కడ నుంచి 14 కిలోమీటర్స్ అన్నమాట డైవర్షన్ తీసుకున్న తర్వాత లోపలికి. అక్కడ ఎవరైనా బస్ తరఫున వచ్చిన బస్ మీద కానీ ఎవరైనా ట్రావెల్ చేస్తున్నారనుకో బస్ మీద మెయిన్ రోడ్ దాకా రావచ్చు. అక్కడి నుంచి ఆటో సర్వీసెస్ ఉందంటే చాలా ఆటోస్ ఉన్నాయి కదా. ఆబ్వియస్లీ జ్యోతిర్లింగం కాబట్టి చాలామంది ఉన్నారు. సో నో ప్రాబ్లం. నైట్ టైం ఉంటారు లేదా నాకు తెలియదు. నేను ఆన్లైన్లో చూసాను కూడా టెంపుల్ కూడా 9 o'clock కట్టేస్తారని చెప్పారు. రోడ్డు ఇక్కడ దాకా సూపర్ ఉంది. ఇక్కడ రోడ్డు కొంచెం బాగదు. బట్ నాకు ఇప్పుడు దాకా డౌట్ ఏంటంటే ఇక్కడ ఇంతమంది నడుస్తున్నారు కదా, వాళ్ళందరూ ఎలా నడుస్తారు? వాళ్ళందరూ ఎలా నడుస్తారా అని చెప్పి ఒక చిన్న డౌట్ అనమాట నాకు. ఇటు సైడ్ చూపిస్తుంది, ఇటు సైడ్ చూపిస్తుంది రా టెంపుల్. లేదు నెక్స్ట్ లెఫ్ట్ తీసుకోవచ్చులే. రీచ్ ఆన్ అయితే అయిపోయాము. ఇటు సైడ్ కార్స్ కంట, ఐ మీన్ ఇక్కడ ఏవో రూమ్ స్టేస్ అవన్నీ ఉన్నాయి. అటు సైడ్ వీరు వెళ్తున్నారు. సో బైక్ పార్కింగ్ ఆపోజిట్ సైడ్ అండి దీనికి. ఇటు సైడ్ గౌరీ కృపా స్టేస్ అనేవి ఉన్నాయి, హోటల్స్ గవర్నమెంట్ది. క్రేజీ. సో స్ట్రైట్ వెళ్ళి ఫుల్ ముందు బండి పార్క్ చేసుకొని నాకు బొట్టు పెట్టాడు. మేము వచ్చిన లైన్ యాక్చువల్లీ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము. సో ఆ లైన్ మేము డైరెక్ట్గా
ఓంకారేశ్వర టెంపుల్ పట్టుకెళ్తాం అనుకున్నాను. కాకపోతే దానికి ముందు మహాకాళేశ్వర టెంపుల్ ఉంది. సో ఆ దర్శనం చేసేసుకున్నాం, అయిపోయింది. బయటికి వెళ్ళిన తర్వాత అసలు మాకు బ్లాస్ట్, ఇది కాదు మెయిన్ టెంపుల్, ఇంకోటి ఉంది మెయిన్ టెంపుల్, దానికి ఇంకో లైన్ ఉంది. యాక్చువల్ టెంపుల్ ఉన్న ఫస్ట్ లైన్ ఫ్రంట్ సైడ్ నుంచి, ఇది అయితే టెంపుల్ నుంచి బయటికి మార్కెట్ లోపలికి వెళ్ళిపోయింది. మేము వచ్చి చూస్తే ఇంకా నాకు సాయంత్రం వర్కౌట్ స్టార్ట్ అయిపోతుంది, వీడేమో వెల్డింగ్ పట్టము. ఇప్పుడు ఏం చేసుకున్నామంటే ఇక్కడ ఎల్సిడీస్లో పైన దేవుడిని చూపిస్తున్నారు, దేవుడి పై నుంచి అదే దర్శనం చేసుకున్నాం. ఎల్సిడి దర్శనం అయింది అన్నమాట. శ్రావణ మాసం కదా. सर एक घंटे में दर्शन हो जाएगा सर पक्का? 1 से 1.5 घंटे में चलना वो टिकट वाले है ना वो। हाँ तो हम भी टिकट लेने को तैयार है। अरे टिकट लेके పెద్ద హీట్ మూమెంట్ లో ఖచ్చితంగా పుష్ సోడా కావాల్సిందే. వదలాలి నువ్వు. हाँ चलो चलो देखो। राइडर है? हाँ राइडर है। यूट्यूब पे डालते हो? हाँ यूट्यूब पे डालते हैं, आप भी आते हैं यूट्यूब पे। अच्छा है बाइक, कैसे है? नंबर है। ऊपर बैठोगे? जाओ बैठो। इधर आओ। चालू करो तो। बैठो बैठो। तुम चालू करो तो। आपका नाम क्या है? रवि। रवि। तुम्हारा नाम? शिवा। देखो ये हेलमेट। शिवा। शिवा? ओ मेरा नाम भी शिवा है। मेरा नाम आपके नाम भी शिवा है? मेरा भाई का नाम रवि और मेरा नाम शिवा है। हाँ ये तेरा भाई है। मेरा भाई दूसरा है। मेरा नाम रात में रहे नहीं। अच्छा लगा? इसके में क्या है? ये पेट्रोल का टैंक है, इसमें पेट्रोल जाता है, पेट्रोल। ठीक है जा दो। ఫైనల్లీ హైవే మీద మధ్యలో పక్కన ట్రాక్టర్ అమ్మింది, ఆపాము, ఆపి దిగి వెళ్తున్నాము. ఓ క్రేజ్ ఉందిగా పట్టాలి, క్రేజ్ అనే పట్టాలప్ప. నేను పరిగెడతాను నాకు. హే మ్యాన్ కాయో కంబాడి. దర్శనం అవ్వలేదని చాలా సాడ్ ఉన్నాం కానీ బట్ ఆ ప్లేస్కి వెళ్ళామని చాలా ఆనందంగా ఉన్నాం.